పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరగబోతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ చైర్మన్ బొంకూరి శంకర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలవల క్యాంపులో ఈరోజు వెంకటేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలంటూ పేర్కొన్నారు. ఈరోజు శ్రీ అలివేలు మంగ పద్మావతి వెంకటేశ్వర సమేత మరి పెద్దకల్లో కలెక్టరేట్లో ఉన్నటువంటి మరి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మరి చాలా చరిత్ర ఉన్నది. దాదాపు మరి 1975లో ప్రారంభమైన ఈ టెంపుల్ మరి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఉద్యోగులందరూ కలిసి కట్టుకున్నటువంటి టెంపుల్. ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఇష్టంగా కొలుచుకున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మరి 13వ తారీఖు అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి మొదటగా ఏంటంటే ప్రజలు కానీ భక్తులు కానీ ఉద్యోగులు కానీ మరి యొక్క అధ్యయన బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా పాల్గొని మరి ఈ దేవుని కృపకు పాత్రులు కాగలరని కోరుతూ ఉన్నాం. మరి మొదటగా 13వ తారీఖు నుంచి అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 22వ తారీఖు మరి ముగుస్తాయి. కాబట్టి అందులో ముఖ్యంగా మరి శోభాయాత్ర 17వ తారీఖు సోమవారం రోజున శోభాయాత్ర ఉంటుంది. ఆ శోభాయాత్ర సాయంత్రం 5 గంటలకు కమాన్ నుంచి మరి జెండా చౌరస్తా, తర్వాత జెండా నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు మరి శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కానీ ఉద్యోగులు కానీ భక్తులు కానీ మరి అందరూ కూడా శోభాయాత్రలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మరి యొక్క దేవుని యొక్క కళ్యాణము మరి 19వ తారీఖు బుధవారం రోజున దాదాపు 5,000 మంది భక్తుల మరి సమక్షంలో దేవుని కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా పెద్దపల్లిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఉద్యోగులు కానీ భక్తులందరూ కూడా 19వ తారీఖు నిర్వహించేటువంటి దేవుని కళ్యాణంలో మరి కలెక్టరేట్లో అంగరంగ వైభవంగా జరిగే ఈ యొక్క కళ్యాణంలో మరి అందరూ కూడా మరి పాల్గొని ఆ దేవుని కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం.